Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియో లెక్చర్స్లో మనం మొమెంట్స్ గురించి చెప్పుకున్నాం. మొమెంట్స్ టూ టైప్ అని, సెంట్రల్ మొమెంట్, మొమెంట్ అబౌట్ ఆరిజిన్ అని. సో ఆ మొమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ర్యాండమ్ వేరియబుల్కి కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అవి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఒకటి వచ్చి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఇంకొకటి వచ్చి మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఈ వీడియో లెక్చర్లో మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఈ అన్నట్టు, ద ఎక్స్పెక్టెడ్ value of one function. ఏం ఫంక్షన్ అంటే అది e power I omega x is called characteristic function. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్. అంటే దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్, ఎలా డినోట్ చేస్తామంటే 5x ఆఫ్ ఒమేగా. 5x ఆఫ్ ఒమేగా అంటే మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్. ఓకేనా? ఫర్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మనం ఏం చెప్తాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఫార్ములా ఐడియా ఉంటుంది. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని మనం చదువుకున్నాం. మీన్ గురించి చెప్పుకున్నాం. మీన్ అన్న ఎక్స్పెక్టేషన్ అన్న ఒకటే. మనం ఎక్స్పెక్టేషన్ డెఫినిషను, ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఛానల్లో. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా రాస్తాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ అప్పుడు ఎలా రాస్తాం, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఉండే దగ్గర ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ డెఫినిషన్. మనం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్స్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే ఇలా డిఫైన్ చేస్తాం. ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్కి 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 5x ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా ఎక్స్ డి ఒమేగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇక్కడ వేర్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ దిస్ వన్. ఓకే, నౌ ఫర్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, నేను చెప్పింది ఇప్పుడు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి ఇంటిగ్రేషన్ వచ్చిందంటే, ఫర్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇదే ఫార్ములా ఏమవుతుంది, సమ్మేషన్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్కి డిస్క్రీట్కి కూడా మనం చెప్పుకున్నాం వీడియో సపరేట్గా. డిస్క్రీట్కి మనకు సిగ్మా వస్తుంది. అంటే 5x ఆఫ్ ఒమేగా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు ఎక్స్ సమ్మేషన్ ఐ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ఐ. ఓకే, నేను ఇంతకుముందే చెప్పాను ద క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ nth మొమెంట్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ అని. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అయినా మళ్ళా ఇంకొక ఫంక్షన్ చెప్పుకున్నాం, మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. నెక్స్ట్ వీడియోలో చెప్తాం దాని గురించి. అంటే టు క్యాలిక్యులేట్ nth మొమెంట్ ఫార్ nth మొమెంట్ ఆఫ్ ఎక్స్, nth moment of x is given by, ఇక్కడ nth moment of x ఏంటంటే moment about origin. moment about origin మీకు తెలుసు mn తో రిప్రజెంట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ జే మైనస్ జే హోల్ పవర్ ఎన్. ఇక్కడ కూడా జే ఒమేగా ఎక్స్ అని పెట్టుకోండి సరిపోతుంది. d పవర్ n 5x ఆఫ్ ఒమేగా బై d ఒమేగా పవర్ n అట్ ఒమేగా ఈక్వల్ టు 0. ఓకే,
ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే డిఫరెన్షియేట్ చేసి n టైమ్స్, అంటే m1 కావాలనుకోండి 1 టైమ్ ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసి క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ని ఒమేగా ప్లేస్లో 0 పెడితే మనకు m1 వస్తుంది. ఫస్ట్ అయితే అసలు φx ఆఫ్ ఒమేగా ఎలా ఉందో రాద్దాం. φx ఆఫ్ ఒమేగా అంటే మనం చెప్పుకున్నాం క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అని. దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ e పవర్ j ఒమేగా x ఆర్ i ఒమేగా x. సో మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది. e పవర్ x అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్లో i ఒమేగా x ఉంది. సో దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 ప్లస్ i ఒమేగా x ప్లస్ i ఒమేగా x హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ i ఒమేగా x హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. అయ్యే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు చేయాలి సార్. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్పెక్టేషను దీన్ని సింప్లిఫై చేద్దాం, i ఒమేగా x. ఇక్కడ ఏమొస్తుంది, i స్క్వేర్ అంటే -1, i అంటే √-1, i స్క్వేర్ -1 ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడికి వచ్చినట్లయితే ప్లస్ i క్యూబ్ వస్తుంది, i క్యూబ్ అంటే -i ఒమేగా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకేనా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ రాసినట్లయితే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ i ఒమేగా ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ i ఒమేగా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సో ఆన్. మీ అందరికీ తెలుసు, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము, m0 అంటే అంటే 1. ఎందుకంటే mn అంటే మొమెంట్ అబౌట్ ఆరిజిన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n అని చెప్పుకున్నాం. m0 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 0 1, m1 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, m2 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, m3 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మొమెంట్స్ అబౌట్ ఆరిజిన్. వెరీ క్లియర్గా చెప్పుకున్నాం మొమెంట్స్లో. సో ఇప్పుడు వాటితో రీప్లేస్ చేస్తే ఇక్కడ 1 అంటే m0 ప్లస్ i ఒమేగా ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే m1 ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే m2 మైనస్ i ఒమేగా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ m3 సో ఆన్. ఓకేనా. అయితే ఒమేగా 0 దగ్గర అట్ ఒమేగా 0 రాసినట్లయితే ఒమేగా ప్లేస్లో 0 రాస్తే ఇవన్నీ 0 అయిపోతాయా. మీకు φx ఆఫ్ 0 ఈజ్ m0. వాట్ ఈజ్ m0? 1. So like this we can calculate the first moment about origin. ఇలా నెక్స్ట్ ఫస్ట్ m1 కనుక్కోవాలి. m1 కనుక్కోవాలంటే ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయాలి మన d/d ఒమేగా ఆఫ్ φx ఆఫ్ ఒమేగా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను రాశాను ఇక్కడ φx ఆఫ్ ఒమేగా అంటే నేను రాశాను, మళ్ళీ రాస్తున్నాను. φx ఆఫ్ ఒమేగా మనం ఇప్పుడే కనుక్కున్నాం, ఏమని, m1 ప్లస్ i ఒమేగా m1 మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2 ఇంటూ m2 మైనస్ i ఒమేగా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ m3 ఇలా కనుక్కున్నాం కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఒమేగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒమేగా లేదు, కాన్స్టెంట్ 0. ఇక్కడ ఒమేగా ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒమేగా విత్ రెస్పెక్ట్ టు ఒమేగా 1. ఓకే. ఒమేగా స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 ఒమేగా, 2 క్యాన్సల్, మైనస్ ఒమేగా m2. ఇక్కడ j ఇంటూ ఒమేగా క్యూబ్ డిఫరెన్షియేషన్ 3 ఒమేగా స్క్వేర్ ఇలా వస్తుంది. కానీ మనం అట్ ఒమేగా ఈక్వల్ టు 0 పెట్టినామంటే ఒమేగా ఈ టర్మ్ నుంచి ప్రతి టర్మ్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ 0 అయిపోతాయి. ఇక్కడ m1 ఒకటి మిగులుతుంది. అంటే
m1 d phi x omega by d omega ఈక్వల్ టు ఏమొస్తుందంటే మనకు JIM1 అంతేనా. ఒమేగా ప్లేస్లో జీరో రాస్తాయి ఇక్కడ, ఇవన్నీ జీరో, ఇది ఒకటే మిగులుతుంది. సో m1 ఈక్వల్ టు ఏంటంటే మైనస్ I d phi x omega by d omega అట్ ఒమేగా ఈక్వల్ టు జీరో. ఇక్కడ మైనస్ ఐ ఎందుకు వస్తుందంటే ఐ ఎట్ సైడ్ వెళ్తే 1/i అంటే మైనస్ ఐ. ఓకేనా. ఇలా మనం మూమెంట్స్ కనుక్కోవచ్చు. ఇప్పుడు సెకండ్ సెంట్రల్ మూమెంట్ కూడా ఇలానే కనుక్కోవచ్చు. సో సిమిలర్లీ వీ కెన్ ఎవాల్యుయేట్ d స్క్వేర్ phi x ఒమేగా బై d ఒమేగా స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా. అగైన్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ దిస్ వన్. ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఇది జీరో అయిపోతుంది. మీకేం మిగులుతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ m2 మిగులుతుంది, మైనస్ j ఒమేగా m3 ఇలా ఉంటుంది. అంటే మీకు ఒమేగా జీరో కాబట్టి ఇక్కడ నుంచి జీరో అయిపోతుంది. అటు ఒమేగా జీరో మీకు m2 వాల్యూ ఇది వస్తుంది. -1 అంటే మైనస్ ఐ హోల్ స్క్వేర్ కదా, d స్క్వేర్ phi x ఒమేగా బై d ఒమేగా పవర్ n ఒమేగా స్క్వేర్. సో సిమిలర్గా మనం nth మూమెంట్ని ఎలా కనుక్కుంటామంటే ఇది ఫార్ములా nth మూమెంట్ కనుక్కోవడానికి. మైనస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n d పవర్ n phi x ఒమేగా బై d ఒమేగా పవర్ n అట్ ఒమేగా ఈక్వల్ టు జీరో. This formula helps us to calculate any moment about origin using characteristic function very easily. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలానే మనం ప్రాపర్టీస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది మ్యాక్సిమం PTSP ప్రాబబిలిటీ థియరీ స్టొకాస్టిక్ ప్రాసెస్ రిలేటెడ్గా మనం చేస్తున్నాం. ఓకేనా.